శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 22 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి కూడా ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం తెలుసుకోబోతున్నాము. ముందుగా గురుగ్రహం అండి మిథున రాశిలో ఉన్నాడు. మీనరాశి అన్నాను, అది కాదు. మిథున రాశిలో వక్రగతిలో గురుడు ఉన్నాడు. కేతు సింహరాశిలోను, కుజుడు ఎగ్జాల్టేషన్ లో అంటే 28 డిగ్రీస్ దగ్గర జస్ట్ దాటాడండి. 27-28 డిగ్రీస్ దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. కుజుడు ఎగ్జాల్టేషన్ పరమోచ్చలో ఉంటాడు అనమాట. అంటే మ్యాక్సిమం రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. అలా ఉన్నాడు, మకర రాశిలో ఉన్నాడు. ఆయన 23rd నుండి ఆయన కుంభరాశిలోకి వెళ్తున్నాడు. ఈ ముఖ్యంగా చెప్పాల్సిన ఈ అంశం ఏంటంటే, ఈ విధంగా 5 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు అంటే 5 గ్రహాలు కుంభరాశిలో కలుస్తున్నాయి. అంటే నేను దీన్ని పంచగ్రహ కూటమి కూడా అంటాం మనం. రవి, బుధులు, కుజ, శుక్రులు, రాహువు. రాహులో కుంభరాశిలో ఉన్నాడు. సో 4 గ్రహాలు రాహుతో కలుస్తున్నాడు కుంభరాశిలో. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. సో అదొకటి. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో కూడా శుభఫలితాలు బాగా ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి చెప్పగలదండి, మీ రాశిలో గురుడు ఉండడం వలన తెలివి అధికంగా ఉంటుంది, జ్ఞానం బాగా ఉంటుంది, జ్ఞాన వృద్ధి కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ మీరు తెలివితేటలు గలవారుగా ఉంటారు, సూక్ష్మ బుద్ధి గలవారుగా ఉంటారు. మీకు ఉన్న తెలివితేటలు బైక్ ఎక్స్ప్రెస్ చేయరు, మనసులందే ఉంచుకుంటారు. గబుకలు సాహసించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ చాలా తెలివైన వారు. అంతేకాకుండా ధనం విషయంలో ఏమాత్రం లోటు ఉండదండి. చక్కగా మీ ఫైనాన్షియల్ గా సక్సెస్ఫుల్ గా ఉంటారు. వేళ పట్టు భోజనం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కేతు ప్రభావం, సింహరాశిలో కేతు ఉండడము 5 గ్రహాలకి చూడడం వల్ల మీ తమ్ముళ్ళకి, చెల్లులకి, సోదరమణులకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు ప్రతి పనులను ధైర్యంగా చేయడము, అంతేకాకుండా మీకు శుభవార్తలు వినడము, పనులందు పట్టుదల, ఇవన్నీ ఎక్కువనండి. తీర్థయాత్ర కూడా చేస్తారు. కానీ చదువులో ఆటంకాలు, మీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం మీరు ఫేస్ చేస్తారు. కుటుంబంలో మీకు అబ్బాయి పుట్టబోతున్నారంటే అబ్బాయి పుడతాడు. మీ మగ సంతానం వలన మీకు అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ లో మీకు బాగా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా మీ వివాహాది వేడుకలు, శుభకార్యాలు, అలాగే మీ భార్య భర్తల యొక్క కలయికలు చాలా బాగుంటాయండి. ధర్మకార్యాలు, శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారు. అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడని భయపడాల్సిన అవసరం లేదు. 6వ ఇంటి వాడిగా కుజుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో కుజుడు అంటే యాక్సిడెంట్ జరుగుతాయని చెప్పి అంటాం కదా మనం. అవునా? నిజమే, యాక్సిడెంట్ చేస్తారు, కానీ మీకు చేయడు. ఎందుకు? కారణం 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. మంచి చేయాలి తప్ప చెడు చేయడు. అది కరెక్ట్. సరే, అది పక్క పెడదామండి. భాగ్యస్థానం చూసుకుంటే రవి, బుధ, కుజ, శుక్రులతో కలిసిన రాహు, 5 గ్రహాలు భాగ్యంలో ఉన్నారంటే మీకు భాగ్యం వృద్ధి అయి తీరుతుంది. ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలని, సినిమా, టెలివిజన్ రంగాల్లో బాగా సక్సెస్ అవడం కానీ, విదేశ పర్యటన కానీ, డాక్టర్స్, ఎందుకంటే రవి, బుధ, కుజుడుతో కలిసిన రాహు కుంభరాశి ఉన్న సంగతి మర్చిపోకూడదు. ఇది కాంబినేషనే డాక్టర్స్. పైగా కుంభరాశి డాక్టర్ సంబంధించిన రాసే. డాక్టర్స్ ఎంఎస్ కానీ, ఎండి కానీ అది చదువుతారు. మీరు స్టెప్ 3 అమెరికా రాస్తున్నారు కదా కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు రాశారు, వాళ్ళు పాస్ అయ్యారు కూడా. సరే, పక్క పెడతాం అనుకోండి. పైగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ కూడా సక్సెస్ చేస్తారండి. తీర్థయాత్రలు చేస్తారు. విదేశ యానాలు చేయడం ఖచ్చితమే. దశమంలో శని, కంటక శని అంటాం కదా. కంటక శని ఉన్నప్పటికీ కూడానండి, మీనరాశిలో శని మీకు పొలిటికల్ రంగంలో పదవులు ఇస్తాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో కానీ, లేదా అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు చేస్తాడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, అది తప్పదు, కానీ మంచి చేస్తాడు. శనీశ్వరుడే సుఖ భోజనాన్ని ఇస్తాడు, అలాగే మానసిక ఉత్సాహాన్ని ఇస్తాడు, ధనము, ధాన్యం అభివృద్ధి కలిగేది చేస్తుంటాడు. శని మీనరాశిలో సామాన్యమైన ఏం కాదు, ఖచ్చితంగా మంచి చేస్తాడు దశమల శని. ఈ విధంగా ఈ మిథున రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. కొద్దిగా నా గురించి చెప్తానండి. నేను CMA పాస్ అయ్యాను. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ICWA. ప్రొఫెషనల్గా అది ఒక క్వాలిఫికేషన్ ఉంది. సరే, అది పక్క పెడదాము. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదనో, పెళ్లిళ్ళు కావట్లేదనో, సంబంధాలు కుదరట్లేదనో,
ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనో, పొలిటికల్ రంగంలో పదవులు రావాలనో ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనం చూడొచ్చండి. ఈ మధ్య రీసెంట్గానే ఒక అమ్మాయికి చెప్పాను, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండి కోసం సీట్ వస్తుంది అని చెప్పాను. అలాగే వాళ్ళు అమ్మాయికి వచ్చింది, వాళ్ళ మండి కూడా వచ్చారు. సరే, అది పెద్ద గ్రేట్ థింగ్ ఏం కాదనుకోండి. చెప్పేది ఏంటంటే జనరల్గా మనం చెప్పేవి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పచ్చు. అంటే అనాలిసిస్ కరెక్ట్గా చేస్తే ఎవరు చెప్పినా జరుగుతుంది. సో అది పక్కన పెడితే మీకు వాస్తు సంబంధించినటువంటి విషయాలు కావాలన్నా కూడా మీరు మా ఆది హాస్టల్ ఫోన్ చేయొచ్చండి. జనరల్గా నేనే లిఫ్ట్ చేస్తాను, లేదా మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు. సో మీకు మూడో వ్యక్తి ఎవరో ఉండరండి, డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ అయితే మీరు చెప్పవలసిన విషయాలు నాకు చెప్పచ్చు, మనం మాట్లాడుకోవచ్చు కూడా. సరే, ఇది పక్కన పెడితే ఈ వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి నెలలో పూజించవలసిన దేవుడు ఏంటి, పరిష్కార మార్గాలు ఏమున్నాయి మనం తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనదంటే శనీశ్వరుడు, రాహువు, కేతువులే మెయిన్ గ్రహాలండి. అంటే బాధ పెట్టినా వాడు మంచి శుభాలు ఇచ్చినా కూడా వాళ్ళు ముగ్గురే ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా శని రాహువులే విశేషించి శుభ ఫలితాలు ఇచ్చినా, విశేషించి అశుభ ఫలితాలు ఇచ్చినా వాళ్ళే. కాబట్టి మనం వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలన్నా, అదే వాళ్ళని శాంతించి అంటే మేజర్గా జరగకుండా కూడనివన్నీ మైనర్గా చిన్న చిన్న వాటితో పోవాలన్నా బాధలు మనం పరిష్కార మార్గాలు చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా శనీశ్వరుడు గురించి చెప్పుకుంటే మీకు తెలిసినట్టుగానే 7 శనివారాల పూట శనీశ్వరుడు తైలాభిషేకం చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా శనీశ్వరుడు యొక్క బాధలు తగ్గుతాయండి. అంతేకాకుండా సింధూరం ఎవరైతే ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళకి శని బాధలు ఉండవు అని సాక్షాత్ శని భగవాన్ అంటే చెప్పాడు మనకి. అదొకటి. ఇంకా కావాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన, అలాగే శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన కూడా ఈ బాధలు తగ్గుతాయి. అంతే కదండి. ఈ రాహు వలన కూడా చాలా మటుకు బాధలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ బాధలు కూడా తగ్గాలంటే, అంటే మినిమైజ్ అవ్వాలంటే, పూర్తిగా పోవండి, ఆ రాహు ఇచ్చే బాధలు కొద్దిపాటైనా తగ్గిపోవాలంటే ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం శ్రేష్టం. అమ్మవారికి కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారి మనం అభిషేకాలు చేస్తుంటాం కదా, ఆ అభిషేకాలు కానీ, చండీ హోమాలు మన పేరు చేయించుకున్నా, అదే కనకదుర్గ అమ్మవారి దగ్గర చేయించుకున్నా, అవి చండీ హోమాలు చేయించుకోవడం వల్ల కూడా దోషాలు తగ్గుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అమావాస్య పూట, పౌర్ణమి పూట కూడా ఈ హోమాలు చేస్తుంటారు. మన దగ్గరలోని దేవాలయంలో కూడా ఈ పూజలు చేస్తుంటారు. చేసుకోవడం వలన కూడా మనకి చాలా మేలు జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చిన్నపాటి పరిష్కార మార్గాలు తెలుసుకుందామండి. పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి కదా. మన డబ్బు ఖర్చు బాగోతో ఏమి ఉండదు. మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మనకి కొన్ని గ్రహాల ప్రభావం ఉన్నాయి. ముఖ్యంగా 5 గ్రహాలు, రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు, వీళ్ళ వల్ల కూడా కొంతమందికి అష్టమ స్థానంలో ఉండడం వలన, కొంతమంది చతుర్థ భావం ఉండడం వలన, కొంతమందికి 12వ భావం ఉండడం వలన ఇబ్బంది పడుతుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అది మా శాస్త్రం మామూలుగానే, భయపడాల్సిన అవసరం లేదు. కానీ 12వ భావంలో కుజుడితో కలిసినటువంటి రవి మంచివాడు కాదు. కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటే, రాహు కూడా మంచివాడు కాదు. ఈ విధంగా ఏం చేయాలంటే, మనం సూర్య భగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందేనంటే అందరూ కూడా సూర్య భగవాన్ ఆరాధన, అలాగే మీరు శివారాధన, శివుడికి సంబంధించిన విషయాల్లో అమ్మవారు, శివుడి యొక్క ఆరాధన, అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, రాహు ప్రభావం, కుజుడి ప్రభావం వలన మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు చేయాలండి. చేసుకుంటే మంచి సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు ఈ ఆరాధన చేయడం వలన, విష్ణు సంబంధించిన పూజలు, విష్ణు ఆలయ దర్శనాలు, తులసి మాలలు సమర్పించడం వలన, కలియుగంలో శ్రీ మహావిష్ణువే కదండి మనకి పోషకుడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తారు కదండి. శ్రీకృష్ణుడు గురించి మనకి అద్భుతంగా, శ్రీకృష్ణుడు నమో భగవతే వాసుదేవాయ అంటూ పూజలు చేయడం వలన, శ్రీకృష్ణుడు నిరంతరం మనసులో ధ్యానించడం వలన, అలాగే మీకు నచ్చిన అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 12 రాశుల వారికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ వారం రోజులు కూడా 5 గ్రహాలు కలిసాయి మనల్ని ఇబ్బంది పెడతాయి అనేది ఏమీ లేదు. 5 గ్రహాలు కలయిక దేశానికి వర్తిస్తుంది తప్ప, అలాగే కాలసర్ప దోషం కూడా దేశానికి వర్తిస్తే తప్ప మన ఇండివిజువల్ జాతకాల్లో అంత ప్రభావం చూపించవు.